డబ్బులైనదైనా ఒకటే ప్రాణం, ముఖ్యమంత్రిదైనా ఒకటే ప్రాణం, పూరి గుడిసెలో ఉండేటువంటి నిర్భాగ్యుడిదైనా ఒకటే ప్రాణం. మరణించకూడదని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని పదింతలు చేసి ఒక పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించడానికి భారతదేశంలో ప్రతి పార్టీని చేస్తుంది, ప్రతి స్టేటు చేస్తుంది. దానికి మూలకారకుడు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని పదింతలు చేసి 3,300 జబ్బులకి డిజిటల్ కార్డు ఇచ్చి మీ ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి, చర్చించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు మంచి జరుగుద్దని చెప్పి కనుక మీరు భావించినట్లయితే మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తి ఆయన చెప్తున్నాడు కదా. నిన్న ఆవిడ బాబు గారికి రెస్ట్ అవసరం చూసారా? నేను నిలబడిన ఇక్కడ బాబు గారు నిలబెట్టినంటే వాళ్ళు ఇద్దరికి చేతులు ఎత్తారు. చేతులు ఎత్తి ఇవి అడుగుద్ది. అలా కాదు, నేను నిలబడతాక మీరు ఇష్టపడుతున్నారా, ఆయన నిలబడతాక అంటే ఈవిడికి ఏం చెప్పారు వాళ్ళు కూడా. బాబు గారికి రెస్ట్ అవసరం అని చెబుతుంది. ఆవిడ నిజం వాస్తవం చెప్పింది, మనసులో మాట చెప్పింది. బాబు గారికి రెస్ట్ అవసరం, ఆయనకి రెస్ట్ కావాలని ఆయన భార్య కోరింది. మన ఇంద్రారారి బిడ్డ బోనమ్మ, ఆవిడని గౌరవించాల్సిన అవసరం మా అందరి మీద ఉందా లేదా? మన బాబు గారికి రెస్ట్ ఇవ్వాలా వద్దా? ఇంద్రారారి అమ్మాయి భువనేశ్వర్ గారు అడిగింది, నా భర్తకి రెస్ట్ ఇవ్వండి, ఆయనకి రెస్ట్ అవసరం అని చెప్పి. కాబట్టి మనం తప్పకుండా ఇంద్రారారి మీద ఉన్నటువంటి గౌరవంతో, ఇంద్రారారి కూతురు మీద ఉన్నటువంటి గౌరవంతో ఆవిడ మనసులో మాట మనందరినీ కోరింది కాబట్టి బాబు గారికి ఈ ఎన్నికల్లో అందరూ కూడా 5 కోట్ల మంది జనం రెస్ట్ ఇద్దాం. ఇంద్రారారి పిల్లలు బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నాడు. కాబట్టి మనకి ఉన్నటువంటి వ్యక్తులు, మనమేమో రాజశేఖర రెడ్డి గారు బొంబేటికి వెళ్తాం, తెలుగుదేశం వాళ్ళని ఇంద్రారారు బొంబేటికి వస్తారు. ఇద్దరు అగ్ర నాయకుల పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, బోనమ్మ కూడా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ కావాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుని బాబు గారికి రెస్ట్ ఇప్పిద్దామని చెప్పి ఆయన్ని శాశ్వతంగా రెస్ట్లో ఉండి ఆవిడికి అప్పచెబుదాం. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో 2024లో ఎవరితో కలిసి వచ్చినా కూడా బాబు గారికి అయితే రెస్ట్ తప్పదు.